నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నా పేరు తేజస్విని, యోగా ఇన్స్ట్రక్టర్. నెక్స్ట్ వచ్చేసి హెడేక్, మైగ్రేన్ అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. దేనివల్ల? ఫస్ట్ రీజన్ వచ్చేసి స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల. ఫోన్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ, కంప్లీట్గా ఎలా ఉంది మన బ్రెయిన్ అంతా కూడా చాలా ఇన్యాక్టివ్ అయిపోయింది. తల కిందికి పెట్టేస్తాము, స్క్రీన్ చూస్తాం. సో ఆటోమేటిక్గా ప్రెషర్ పడిపోతుంది అండ్ హెడేక్ కూడా చాలా రెగ్యులర్గా వస్తుంది. సో రెగ్యులర్గా హెడేక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? జస్ట్ ఇట్లా ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ ఇట్లా తీసుకొని మీ ఫోర్ హెడ్ మీద ప్లేస్ చేయాలి అండ్ ఇన్హేల్ చేస్తూ మీ తలను ముందుకు నెట్టాలి, మీ రెండు చేతులను వెనక్కి నెట్టాలి. చేయడం వల్ల ఏం జరుగుతుంది? వైబ్రేషన్స్ వస్తాయి, మంచి వైబ్రేషన్స్ వస్తాయి. అండ్ రిలాక్స్. ఒక 5 times చేయాలి ఇలాగా. ఇన్హేల్, తలను ముందుకు నెట్టాలి, చేతులను వెనక్కి నెట్టాలి, ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. రిలాక్స్. నెక్స్ట్ వెనక నుండి చేతులు రెండు వెనకన ప్లేస్ చేసి తల వెనక్కి నెట్టాలి, చేతులు ముందుకు నెట్టాలి, ఆపోజిట్. ఎక్స్హేల్. ఇన్హేల్, ఎక్స్హేల్. సేమ్ రైట్ సైడ్, రైట్ హ్యాండ్ ఇలా రైట్ సైడ్ పెడతారు ఇలాగా. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్, ఎక్స్హేల్. సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ నుండి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్, ఎక్స్హేల్. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్. కంప్లీట్గా మన చెవు ఉంది కదా, దాని చిన్న ఉన్నప్పుడు గుంజీలు వేయించేవి. అది చాలా అంటే చాలా యాక్టివ్ చేస్తుంది బాడీని. మనం దాన్ని పనిష్మెంట్లా ఫీల్ అయ్యాము, బట్ యాక్టివ్ బాడీ, యాక్టివ్ బ్రెయిన్ అవుతుంది. సో దీనికి ఏంటి, మనకి హెడేక్ వచ్చినప్పుడు జస్ట్ సింపుల్గా ఈ 2 fingers ఇలా చెవు ఒక ఫింగర్ ముందుకి ఒకటి వెనక్కి ఇలా జస్ట్ ఇట్లా సూతింగ్గా మీకు చాలా రిలాక్స్డ్గా అనిపించాలి. మీ చిన్న నుండి చెవు వరకు ఇలా స్లోగా అనండి. గమనించండి ఎంత రిలాక్స్డ్గా ఉంటుందో. ఇన్స్టాంట్గా మీకు తెలిసిపోతుంది రిలాక్సేషన్ అనేది. ఇలా 2 sides మెల్లిగా జస్ట్ ఇట్లా కింది నుండి పై వరకు ఇలా అంట. తర్వాత వచ్చేసి ఇయర్, ఆపోజిట్ డైరెక్షన్. ఒక హ్యాండ్ పైన ఉంటుంది, ఇంకోటి కింద డయాగ్నల్గా జస్ట్ ఇట్లా స్ట్రెచ్ చేయండి. 2 చెవులను, ఒకటి పైకి ఒకటి కిందికి, ఇంకోటి సేమ్ మళ్ళీ ఆపోజిట్, పైకి కిందికి. నెక్స్ట్ జస్ట్ ట్యాప్ చేయండి, ఇలా లాగండి. తర్వాత మీ చూపు వేలు ముందు పెట్టండి, బొటన వేలు పట్టుకొని గట్టిగా పట్టుకొని రొటేట్ చేయండి. రొటేషన్ అండ్ రివర్స్. రిలాక్స్. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా రిలాక్సేషన్, మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. అండ్ దాంతోపాటు నిద్ర ప్రాపర్గా ఉండాలి. ఎంత నిద్రపోతున్నామో ఆ నిద్ర ఏ విధంగా ఉందంటే సౌండ్ స్లీప్లోకి వెళ్తున్నామా లేదా అని చూసుకోవాలి. అండ్ చాలా మట్టుకు ఎర్లీగా తినడం చాలా మంచి అలవాటు. అంటే 7 లోపు తినడం చాలా బెటర్. తిన్న తర్వాత అట్లీస్ట్ 3 hours ఆఫ్ గ్యాప్ మనకు ఉండాలి. సో దట్ ఏంటి, డైజెషన్ అనేది ప్రాపర్గా జరిగిపోతుంది. సో పడుకున్నాక నిద్ర మన బాడీని రిపేర్ చేస్తుంది. మనం తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుంది, ఆ నిద్ర డైజెషన్ అవ్వడానికే ఎనర్జీ పోతుంది, బట్ బాడీ రిపేర్ అవ్వట్లే కదా. కాబట్టి 3 hours గ్యాప్ పెట్టుకోండి, తర్వాత పడుకోండి. అప్పుడు నిద్ర చాలా ప్రాపర్గా మీకు వచ్చేస్తుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.